నమస్తే ఫ్రెండ్స్. మరణం మధురం క్షణం క్షణం అనుభవైక జ్ఞానం తర్వాతి భాగానికి స్వాగతం. దీన్ని రచించిన వారు జోర్డన్, తెలుగులోకి అనువదించిన వారు ఎం స్వర్ణలత. మనం చదువుతున్న చాప్టర్ పేరు సర్వాత్మ లోకంలో కాల వినిమయం. మనము ఈ చాలా పైకి వెళ్ళేసి మరణం తర్వాత జోర్డన్ చాలా ప్రదేశాలకి వెళ్ళి చివరికి సర్వాత్మ లోకంలోకి వచ్చారు. ఆ లోకంలో కాలం అనేది ఎలా ఉంటుందో వివరిస్తూ ఉన్నారన్నమాట. ప్రతి ఎంపిక స్వేచ్ఛాయుతంగా ఉండి మా మాతృకను మార్చేదైతే మాతృక ఆ మార్పులు ఎంపికల పరిణామాలు అప్పటికే కలిగి ఉంటుంది. అయినప్పటికీ ఆత్మ ఎంపిక ముందుగా నిర్ణయించబడదు. దీర్ఘవృత్తంలో ఉన్న భూకాలం దానిని నిలిపి ఉంచడం వల్ల ఆ ఎంపిక తెలియబడి దాని ప్రభావాలు అది జరుగక ముందే నమోదు చేయబడతాయి. మనము కాలం అక్కడ ఎలా చూస్తున్నామో ఒక దీర్ఘ వృత్తాకారంలో చూస్తున్నాం కదా. ఎక్కడ కావాలంటే అక్కడ మళ్ళీ జన్మించవచ్చు అని తెలుసుకున్నాం కదా. తర్వాత మనము ఆ దీర్ఘవృత్తంలో మనము కొంత భవిష్యత్తు మాత్రం చూడగలము. కొన్ని ప్రదేశాలు మాత్రమే మనం అక్కడ పైన లోకంలోంచి చూడగలుగుతాము. సో ఏం చెప్పారంటే మరణించిన క్షణం నుండి సంభావ్యతల రేఖలు భవిష్యవాణి తగ్గిపోతూ ఉంటుంది. ఆత్మలు చేసుకునే ప్రతి ఎంపిక వాటిని మార్చి భూమిపై కారణ పరమాణు మాతృకను కొన్నిసార్లు ఎక్కువగాను మరికొన్నిసార్లు తక్కువగాను మారుస్తుంది. ఇవంతా కొత్త కాన్సెప్ట్ మనకు. అసలు మనము పుట్టడానికి ముందే కొంచెము భవిష్యత్తు రాసి ఉంటుంది. అంటే ఇది ఈ జీవితం ఇలా ఉంటుంది అనేది రాసి ఉంటుంది కదా. అదేంటి, ఎదుగుదల కోసం, మనం పరిణామం చెందడం కోసం ఆత్మ. దాన్ని మాతృక అని అంటున్నారు. అంటే బేసిక్గా ముందే రెడీ చేసి పెడుతున్నారు అన్నమాట మన భవిష్యత్తు అన్నట్లు. కానీ కొన్ని పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈరోజు ఒక వ్యక్తి చనిపోవాలి అని రాసుంటే అది ఆ రోజు చనిపోతారు. కానీ ఎలా చనిపోవాలి, బస్ యాక్సిడెంటా, లేదంటే ఎవరైనా వచ్చి చంపేయడమా, లేదా ఆత్మహత్యనా, ఇట్లా రకరకాల ఆప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. అవన్నీ మాత్రం ఆ వ్యక్తి యొక్క జీవితంలో చేసే ప్రయాణాలని బట్టి మార్పు చెందుతూ ఉంటుందన్నమాట. ఇలా కాకపోతే అలా, అలా కాకపోతే ఇలా అనేసి ఉంటుందన్నమాట. అది నాకు అలా అర్థమవుతుంది. నేను ఒక వీడియో చూశాను ఒకసారి. ఏంటి అంటే, మన హిందీ యాక్టరు, ఆయన పేరు ఎప్పుడు మర్చిపోతుంటాను. ఈ మధ్య ఒక 5-6 సంవత్సరాల క్రితము ఎవరో చంపేశారు ఆయన్ని. చాలా అందరికీ నచ్చే యాక్టర్ అతను. చిన్న వయసు, అందరూ ఇష్టపడతారు, చాలా మంచి వ్యక్తి కూడా. రాజ్పుట్ ఏదో ఏదో పేరు మర్చిపోతున్నాను. సో ఆయనది సంబంధించిన, ఆయన చనిపోయిన తర్వాత అమెరికాలో మీడియంస్ ఉంటారన్నమాట. మీడియంస్ అంటే ఏంటంటే చనిపోయిన వాళ్ళ ఆత్మలతో మాట్లాడతారు. అట్లా ఒకళ్ళు ఆయన ఆత్మతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పారనమాట. ఏమని అంటే, నాకు ముందుగానే నిర్ణయించబడింది ఆ రోజు నేను చనిపోతాను అనేసి, కానీ అలా చనిపోతానని మాత్రం నాకు తెలియదు అని ఆయన ఆత్మలోకంలోంచి చెప్పారు. సో దీన్ని బట్టి నాకు రుజువైంది అనమాట. ఓకే, మన జీవితం అంతా కూడా ముందుగానే నిర్ణయించబడి ఉంటుంది. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని చాయిసెస్ ఉంటాయి అనమాట. మనకి ఫ్రీ విల్ ఉంటుంది. అంటే మన జీవితాన్ని మనమే నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకి పలానా వ్యక్తిని మనకి పెళ్లి చూపులు చూసుకుంటాం కదా. మనం పెళ్లి చూపులు చూసినప్పుడు ఆ సంబంధాలు ఎన్నో వస్తాయి. వాటిల్లో ఎంపిక చేసుకునేది మనమే చేసుకుంటాం కదా. వాటిలో ఇది కావాలా అది కావాలని మనమే ఎంపిక చేసుకుంటాము. ఇది ఒకళ్ళని చేసుకుంటే ఒకలాంటి జీవితం, ఇంకొకళ్ళని చేసుకుంటే ఇంకొకలాంటి జీవితం ఉంటుంది. కానీ భూమి మీద మనం ఏ ఏ పాఠాలు నేర్చుకోవాలి అనేది మాత్రం నిర్ణయించే ఉంటుందన్నమాట. మనం ముందుగా నిర్ణయిస్తాం. ఉదాహరణకి కోపాన్ని తగ్గించుకోవడం, అహంకారాన్ని తగ్గించుకోవడం, సహనాన్ని పెంచుకోవడం, ఇట్లాంటి పాఠాలన్నీ మాత్రం ముందుగానే నిర్ణయించుకొని వస్తాం. దానికి తగ్గట్టుగానే మన జీవితంలో పరిస్థితులు, వ్యక్తులు వీళ్ళందరూ వస్తారనమాట. కాబట్టి కాబట్టి
ఒకవేళ నేను ఇప్పుడు స్పిరిచువల్ టాబ్లెట్స్లో ఉన్నాను, జీకే సార్ పాఠాలన్నీ వింటున్నాను. దాంట్లో నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ, సహనం నేర్చుకోవాలి అని నేను భూమి మీదకి వచ్చాను. కానీ ఎంతకీ నేను నేర్చుకోవట్లేదు. ఇంట్లో ఇంట్లో వ్యక్తులు కానీ, నా కుటుంబ సభ్యులు, లేదంటే నా పరిస్థితులు, ఆ, ఆఫీసు కానీ, స్కూలు, టీచర్, బాస్, వీళ్ళందరితో కూడా నాకు చాలా చిరాకుగా ఉంది. వాళ్ళందరూ నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఎందుకంటే నేను సహనం అనేది నాకు లేకపోవడం వలన వాళ్ళందరి ప్రవర్తన నాకు నచ్చట్లేదు. కాబట్టి ఎంతకాలము నేను సహనం అనేది గనక నేర్చుకోకుండా అట్లనే ఎదుటి వాళ్ళని దూషిస్తూ ఈ నేను కదా నేర్చుకోవాల్సింది, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా నాకు ఇట్లాంటి వాళ్ళే దొరుకుతారు అంటే అర్థం ఏంటి? వాళ్ళు కాదు ప్రాబ్లం, నేనే. సో నేను నేర్చుకోవాల్సింది పోయి ఇలా ఇలా తప్పించుకొని ఆధ్యాత్మికతలోకి రాకుండా తప్పించుకొని తిరగడం వలన ఏమవుతుంది అంటే ఆ, మన మన నా లోపల ఉండే ఆత్మ ఏం చేస్తుందంటే, నువ్వు వచ్చిన పని వేరు, నువ్వు చేసే పని వేరు, నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు ఈ జీవితాన్ని అని చెప్పేసి నాకు సమస్యల రూపంలో తీసుకొస్తుంది అనమాట. సమస్యల రూపంలో గొడవలు, ఎన్ని రకాల సమస్యలు, అన్ని ఫస్ట్ సమస్యలు బయట ఉంటాయి, తర్వాత నా ఒంటి మీదకి వస్తాయి అనమాట. అంటే అనారోగ్యం సమస్యలుగా, యాక్సిడెంట్లుగా ఇట్లా వచ్చి చెప్తూ ఉంటుంది అనమాట ఆత్మ. అప్పుడు ఏంటంటే అలా అయినా నేను పాఠం నేర్చుకుంటాను, ఆధ్యాత్మికతలోకి వస్తాను అనే ఉద్దేశంతో మనకి మనమే నిర్ణయించుకొని వస్తాము. ఇదంతా కూడా దీంట్లో మాతృక ఏంటి అంటే సహనం నేర్చుకోవాలి అనేది మాతృక. ఒకవేళ నేర్చుకోకపోతే 5 ఏళ్ల వయసులో ఒకలాంటి సంఘటన జరుగుతుంది, ఒక గండం ఉంటుంది. లేదంటే 15 ఏళ్ల వయసులో, లేదంటే 22 ఏళ్ల వయసులో, లేదంటే పెళ్ళి జరిగి పెళ్లి రూపంలో నీకు ఒక ప్రాబ్లం వస్తుంది. లేదు 40 ఏళ్ల వయసులో, అప్పటికీ కూడా ఆ సందర్భాలు అన్నింట్లో కూడా మారకపోతే 40 ఏళ్ల వయసులో ఒక పెద్ద అనారోగ్య సమస్య ఉంటుంది. అప్పుడు కూడా మారకపోతే 50 ఏళ్ల వయసులో పెద్ద గండం ఉంటుంది. అప్పుడు కూడా మారకపోతే 60 ఏళ్లకో లేదా 52 ఏళ్లకో మొత్తం శరీరాన్ని వదిలిపెట్టేస్తాను అని ముందుగానే నిర్ణయం చేసుకొని వస్తామన్నమాట. అది మాతృక. కానీ ఆ మాతృకని ఎలా మాతృక తగ్గట్టే వెళ్తూ ఉంటాము. కానీ మన ప్రవర్తన బట్టి ఆ మాతృకలో కూడా మార్పు వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను 5 ఏళ్ల వయసులోనే ఆధ్యాత్మికతలోకి వచ్చాను, ఏదో సందర్భం ఎలాగో అలాగా వచ్చాను. అప్పటి నుంచి నేను పూర్తిగా ఈ ఆధ్యాత్మిక గురువుల చుట్టూ తిరుగుతున్నాను, వాళ్ళ ద్వారా ధ్యానము, జ్ఞానం నేర్చుకున్నాను. ఆటోమేటిక్గా నా అనారోగ్య సమస్యలు ఇవన్నీ పోతాయి కదా, నా మాతృక అంతా మార్చబడుతుంది, నా పరిణామం మార్చబడుతుంది అనమాట. ఇది స్వేచ్ఛ ఉంది మనకు అక్కడ. ముందుగానే నిర్ణయిస్తారు, పైగా మళ్ళీ మనకు ఒక స్వేచ్ఛ కూడా ఇస్తున్నారు అనమాట మార్చుకోవడానికి దాన్ని. ఆత్మలు ఒకానొక ప్రత్యేక జీవితంలో ప్రవేశించడానికి ముందు దాని పరిణామ మాతృకను పరిశీలించవు. ఆ విధంగా చేయడం స్వేచ్ఛా ఎంపికను ప్రభావం చేసి అవిధిత భవిష్యత్తులో వారు కేవలం అమాయకత్వంతో నేర్చుకోవలసిన పాఠాలను నేర్చుకుంటారు. నిర్దేశకులు జన్మ తీసుకోని ఆత్మలు ఆ కారణం చేతనే ముఖ్యమైన పాఠాలు కోల్పోబడతాయనే శరీరం ధరించిన ఆత్మలతో భవిష్యత్తు గురించి మాట్లాడవు. జన్మ ధరించిన ఆత్మలుగా భవిష్యత్తును దాచి ఉంచడం ద్వారా కాలం మనకు బోధిస్తుంది. అదే కాలం సర్వాత్మలోని ఆత్మలను తాము నేర్చుకోని జ్ఞానాన్ని నిషేధించడం ద్వారా బోధిస్తుంది. ఇదంతా చాలా చాలా పెద్ద సబ్జెక్ట్. అసలు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాము. ఏమంటున్నారంటే ముందుగా మనకి మన ఆత్మ నిర్ణయించుకొని వస్తుంది భూమి మీదకి వచ్చిన తర్వాత మాయలో ఉంటాము, మనం మర్చిపోతాం, ఆత్మలోకంలో ఏం జరిగిందని మనకి గుర్తుండదు. అయితే ఏం చెప్పారంటే అక్కడ మార్గనిర్దేశకులు ఉంటారు కదా, వాళ్ళు మనం జన్మ తీసుకున్న వాళ్ళు పరిణామ మాతృకను కొన్ని ఆత్మలకి, ఉన్నత ఆత్మలకైతే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏ జన్మ ఎందుకోసం వచ్చారో వాళ్ళకి తెలుసు. అదే తక్కువ ఆధ్యాత్మిక ఎదుగుదల ఉన్న ఆత్మలకి
వీళ్ళు దీన్ని ఇవ్వరన్నమాట. ఈ మార్గనిర్దేశకులు ఈ మాతృకని చూపించరు. ఎందుకు అంటే వాళ్ళు అమాయకత్వంతో ని- అమాయకత్వంతోనే పాఠాలు నేర్చుకుంటూ ఎదగాలన్నమాట. అంటే ఒకదాని తర్వాత అన్ని అనుభవాలు పొందుతూ ఎదగాలి అనే ఉద్దేశంతో చేస్తారనమాట. లేదు ఆ, వాళ్ళకి ఆ మాతృకాన్ని చూపించేసి వాళ్ళు కనుక చేస్తే వాళ్ళు కొన్నిటిని వదిలిపెట్టేస్తారు. ఇది నాకు అవసరం లేదు, నేను చేసేస్తాను, ఇది నేను వెళ్ళిపోతాను అని నేరుగా అనుభవాలు పొందకుండానే వాళ్ళు సింపుల్గా చేసేస్తారనమాట. అంటే ఉదాహరణకి మనం ఇలా చెప్పుకోవచ్చు. ఒక లెక్కలు ఉన్నాయి, ఒక లెక్క ఉంది, దానికి టీచర్ నాకు ఆ లెక్క ఇచ్చేసి లెక్క చెయ్యి అన్నారు అనుకో అండి, అప్పటిదాకా నాకు లెక్కలకి సంబంధించిన ఏ జ్ఞానం అయితే ఉందో ఆ ఆ దాన్ని ఉపయోగించి ఆ లెక్కని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అదే కనుక టీచర్ నాకు స్ట్రైట్గా ఒక ఫార్ములా ఇచ్చేసి ఈ ఫార్ములా ప్రకారం చెయ్యి అంటే నేను అసలు బుర్ర పెట్టను, స్ట్రైట్గా అది అప్లై చేసి వాడేస్తాను అనమాట. అలా కాదు కదా, అది కరెక్ట్ కాదు. నేను అనుభవాన్ని పొందాలి, దాని మీద నేను నా శ్రమ పెట్టాలి, బుర్ర పెట్టాలి. అప్పుడే అది నేను నా ఎదుగుదల ఉంటుంది. నేను నా ఆలోచన ఆలోచన పెడతాను, ఎలా చెయ్యాలి, అలా చెయ్యొచ్చు అని రకరకాలుగా ఆలోచించి సాల్వ్ చేయడానికి ఎన్ని తప్పులైనా పర్వాలేదు, ఎన్నిసార్లైనా పర్వాలేదు చేస్తూ ఉంటేనే కదా నేను ఎదుగుతాను. అందుకోసమని చెప్పరన్నమాట. అందుకని వాళ్ళు అన్ని ముఖ్యమైన అనుభవాలని పొందాలి ఈ ఆత్మ అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పరనమాట. అది చూపించరు అని చెప్పారు. ఒక్కొక్కటి అనుభవిస్తూ నేర్చుకుంటారు. ఓకే. తర్వాత ఆ, అట్లా అందుకే శరీరం ధరించిన ఆత్మలతో భవిష్యత్తు గురించి మాట్లాడారంట. మనం అందరం కూడా నిద్రపోయే సమయాల్లో ఆత్మ పైలోకాలకి వెళుతుంది. నిద్రలో మనం అందరం ఆత్మ ఉండదు కదా మనకు. అందుకే మన శరీరం ఉంటుంది కానీ ఇవేం వినిపించదు, కనిపించదు. ఎవరైనా పక్కన చిన్న చిన్న శబ్దాలైనా మనం గాఢ నిద్రలో ఉంటే ఏం వినిపించవు కదా. దొంగోడు కూడా చక్కగా వచ్చి వాళ్ళ పని చేసుకొని వెళ్ళిపోగలుగుతారు. ఆ, అంటే ఏంటంటే ఆత్మ పైకి వెళ్ళిపోతుంది అనమాట. పైకి వెళ్ళి మార్గనిర్దేశకుల్ని కలుస్తుంది, మన ఇంటికి మనం వెళ్ళిపోతాం. వెళ్ళినప్పుడు మళ్ళీ తెల్లవారేటప్పటికి ఆటోమేటిక్గా శరీరంలోకి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవ్వడము, కొన్ని అంటే బాత్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం రావడము, సూర్యరశ్మి వస్తూ ఉండేటప్పుడు మన శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి అనమాట. దాని తగ్గట్టే మన లోపల ఒక గడియారం ఉంటుంది, ఆ గడియారం ప్రకారం నడుచుకుంటూ మనం చేసుకుంటూ పోతాం అనమాట. హలో అండి లావణ్య గారు. యా యా చెప్పండి. మరి మరి మిడ్ నైట్ లో కూడా ఒక్కొక్కసారి బాత్రూమ్ కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది కదా. అవును. అంటే అప్పుడు ఆ టైం కి మరి ఆత్మ తిరిగి వస్తుందా? అదా ఎస్ మీనింగ్? ఎస్, రావాలి, బలవంతంగా తెప్పిస్తాం అనమాట. ఓకే. మరి ఆ, అందుకోసమే నాకు ఓకే అండి. యా చెప్పండి చెప్పండి. నిద్ర మధ్యలో మనం లేచినప్పుడు, తెల్లవారి మనం మొత్తం మెలకు వచ్చినప్పుడు తెల్లవారి ఎలా ఉంటామో నిద్ర మధ్యలో లేచినప్పుడు మనం అలా నడవలేము, ఒక మగత్తుగా నడవలేము, అవును. యా అవును. అడుగులు సరిగ్గా పడక అట్లా ఉంటుంది. ఎందుకంటే ఆ, ఎక్కడో ఉండే ఆత్మని డిస్టర్బ్ చేసుకుంటున్నాం అన్నమాట. మనమే ఆ ప్రయాణాన్ని ఆపేసి మరీ తీసుకొస్తున్నాం. అందుకోసమే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే సూర్యాస్తమయానికి ముందే అలాగే సూర్యాస్తమయం అప్పుడే భోజనం చేసేస్తే 2 గంటలు అవుతుంది. ఆ 2 గంటల తర్వాత అంటే 5 గంటలకో 6 గంటలకో భోజనం చేసేసి 2 గంటల తర్వాత చక్కగా ఒక గ్లాస్ నీళ్లు తాగాలి. నీళ్లు తాగినప్పుడు అది డైజెస్ట్ చేయడానికి ఆ నీళ్లు ఉపయోగపడతాయి. అప్పటికి ఇంకా సమయం ఎంత అవుతుంది? 7 గంటలో 8 గంటలో అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ 1 అవర్ తర్వాత పడుకుంటాం అనమాట. అప్పుడేమవుతుందంటే మనం మంచినీళ్ళు తాగినది కూడా బాత్రూమ్కి వెళ్ళేసి పడుకుంటాము. అప్పుడు మనకి నైట్ డిస్టర్బ్ అవ్వదు అనమాట. ఒక 5 అవర్స్ 6 అవర్స్ హ్యాపీగా నిద్రపోగలుగుతాం. మరి ఇప్పుడు కొంతమంది అంటే చిన్నపిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా బెడ్ వెట్ చేసే అలవాటు ఉంటది కొందరికి. ఉమ్, అంటే వాళ్ళకి మేల్క రాదు. అవును. చిన్న పిల్లల కంటే అది కామన్. కొంతమంది పెద్దగా అయినా కూడా అది రాదు కొంతమందికి. కరెక్ట్. అది అది ఏంటంటారు రీజన్? అది అంతా స్పిరిచువల్గా వాళ్ళల్లో నేర్చుకోవాల్సిన మిస్సింగ్ ఉండడం వల్లనే అండి. నాకు అంతగా తెలియదు ఎందుకు ఎలాగా ఓకే. ఓకే. అనేది. బట్ అది కానీ స్లీప్ వాక్ కానీ కొంతమంది స్లీప్ వాక్ అవును చేస్తూ ఉంటారు. అవును.
అదంతా ఎందుకు అని. ఇవన్నీ అంటే ఆత్మ ఇక్కడ లేనప్పుడు మరి అయినా స్లీప్ వాక్ చేయగలరా వాళ్ళు అని. అదే కదా స్లీప్ వాక్ అంటే అందుకోసమే వాళ్ళకి అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. యాహ్! అవును. ఎక్కడ పోతున్నారో వాళ్ళకే తెలీదు. ఆ సో ఇవన్నీ కూడా కొంతమంది లావణ్య అమ్మా చెప్పండి. కొంతమంది లావణ్య నిద్రలోనే ఉంటూ కూడా మాట్లాడుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు, శబ్దాలు వింటుంటారు, అన్నీ చేస్తుంటారు నిద్రలో ఉన్నట్టుగానే. అవును, కొంతమంది ఊరికే అవేర్నెస్ చీమ చిట్టుకన్నా కూడా లేసేస్తుంటారు. అయితే ఇంకా వాళ్ళ ఆత్మ ఇంకా ఎక్కడికి వెళ్ళదు, వాళ్ళ దగ్గరే ఉంటుంది. అందుకే వాళ్ళు డిస్టర్బ్డ్గా సరిగ్గా నిద్ర పట్టట్లేదనో ఏదో అంటుంటారు. ఆ, ఏదో గొడవ అలా ఉంటుంటారు అనమాట. ఉమ్, అది కానీ లావణ్య నాకు ఒక డౌట్. ఉమ్, మనం నిద్రపోయేటప్పుడు శ్వాస తీసుకుంటూనే ఉంటుంటాం కదా. అవును, మరి ఆత్మ మన నుంచి బయటికి వేరుగా వెళ్ళేటప్పుడు మరి ఆత్మకి కూడా శ్వాస ఉంటుందంట, శ్వాస ఉండాలంట. మంచి ప్రశ్న అడిగారమ్మా. ఆ, నేను మీకు ఒక బొమ్మ చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సో ఏంటంటే మనం బతికి ఉండి నిద్రపోతున్న మనిషికి చనిపోయిన వ్యక్తికి ఒక తేడా ఉంటుందన్నమాట. ఆ, ఏంటి అంటే ఏంటి అంటే మనందరం కూడా బ్రేక్ అవుతుంది లావణ్య అని ఈ చాస్. నా మాట బ్రేక్ అవుతుందా? ఒక్క ఒక్క నిమిషం ఉండండి అమ్మా, నేను చెప్తాను. చూడు. బొమ్మ చూపిద్దామని, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది అనేసి. అలానే సిల్వర్ వైర్ ఉంటుంది మనకిని ఆత్మకి మధ్యలో. ఆ సిల్వర్ వైర్ ద్వారా ఆత్మ మా పైకి వెళ్తుంది అన్నమాట. మనం ఎప్పుడు తలంచుకుంటే అప్పుడు అది మన శరీరంలోకి వచ్చేస్తూ ఉంటుంది. అది సంగతి. అదేనమ్మా మీరు చెప్పింది కరెక్ట్. చూపిస్తాను, చిన్నదే వస్తుంది కానీ. ఓకే, ఇమేజ్ చూపిస్తున్నాను. చూడగలుగుతున్నారా? ఇట్లా ఒక వెండి తీగ మన దగ్గర నుంచి ఆత్మకి కనెక్షన్లో ఉంటాం మనము. ఆ, ఎప్పుడైతే నిద్రపోయేటప్పుడు ఆ, పడుకున్నప్పుడు మనకి ఈ తీగకి ఎంత దూరమైనా వెళ్ళిపోగలదు అనమాట. ఎంత దూరం అయినా సిల్వర్ వైర్ మనతోనే ఉంటుంది, మనతోనే ఆత్మతోనే. ఉంటుంది, ఏమీ దూరం అవ్వదు. ఆ, కరెక్ట్ బొమ్మ రావట్లేదు, బట్ ఎంత దూరమైన ఎన్ని వేల మైళ్ళైనా సరే, ఎన్ని లోకాలకైనా సరే వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకని ఆ టైంలో అది మనకి ఆ ఆత్మలోకంలో అవి చూసింది ఏమైతే తెలుసుకుందో ఆ జ్ఞానం అంతా కూడా మళ్ళీ ఈ శరీరంలోకి కనెక్షన్ వస్తూ ఉంటుంది. మార్గనిర్దేశకులు చెప్తారు, ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తారు, నీ భవిష్యత్తులో ఎలా ఉంటుందని చెప్తారు. అవన్నీ కూడా మనకి తెలిసి మనకి లోపలికి జ్ఞానం ఉంటుంది అనమాట. అదే మనం కొన్నిసార్లు కళల రూపంలో కూడా చూస్తాం. మాస్టర్స్ మనకి కావాలని తెలియజేస్తారు, ఇది గుర్తుంచుకోవాలి అని తెలియజేస్తారు. నాకు మొన్ననే ఒక కళ వచ్చింది తెల్లవారుజాము. నా కళలన్నీ ఎప్పుడు వస్తాయంటే తెల్లవారుజామున వస్తాయి. అప్పుడే నాకు గుర్తుంచుకోవడం కోసమే నాకు తెల్లవారుజామున చూపిస్తారు అని అర్థమవుతుంది. జస్ట్ నిద్ర లేవడానికి ముందు వస్తాయన్నమాట. ఏమొచ్చిందంటే వంటగది మొత్తం నా వంటగదే కనిపించింది. మొత్తము చెల్లా చెదురుగా చెత్త చెత్తగా ఉందన్నమాట. అది నాకొక ఓకే, దాని ఒక మీనింగ్ ఉంది, అర్థం. అంటే నేను సరిగ్గా మన ఆధ్యాత్మిక పరమైన పనులు చెయ్యాలి అంటే ఆ, నేను ప్రిపేర్ చేసుకోవాలి, నేను సరిగ్గా ఆర్గనైజ్డ్గా లేను, క్లీన్గా లేను, సో అవన్నీ సెట్ చేసుకోవాలి అని అర్థం తీసుకున్నాను అనమాట, జీకే సార్ చెప్పినట్టు.
సో మనం సర్వ్ చేయడానికి, మనం కుక్ చేయడానికి వంటగది వాడతాము. ఆ వంటగదిని చాలా శుభ్రంగా పెట్టుకోవాలి అంటే నేను నా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆర్గనైజ్డ్గా చక్కగా చేసుకోవాలి అని అర్థం చేసుకున్నాను. అట్లా కళల రూపంలో మనకి ఇవి మార్గనిర్దేశకులు తెలియజేస్తారనమాట. ఆ సమయం మాత్రమే కానీ మనం పై లోకాలకి వెళ్తాం కాబట్టి ఇవన్నీ మనకి తెలుస్తాయి. ఆ, మనం చనిపోయిన వాళ్ళకి ఆ కార్డ్ అనేది కట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. ఇంకా ఈ శరీరానికి ఆత్మకి ఎటువంటి కనెక్షన్ ఉండదు. ఇప్పుడు రాత్రి పడుకున్నప్పుడు వెళ్తది అని అంటున్నారు కదండి ఆత్మలోకానికి. ఉమ్. దేనికోసం వెళ్తది? దేనికోసం వెళ్తుందా? ఆ! ఎస్, అవునండి. వెరీ గుడ్ క్వశ్చన్. సో ఇప్పుడు మనము ఆ, ఒక 2 రోజులు ఉపవాసం చేయగలుగుతాము, లేదంటే చిన్నగా పండ్లు తీసుకోవడం అట్లా తీసుకొని ఉండగలము. కానీ నిరాహార దీక్ష తీసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ 40 రోజులు అట్లా చేయకుండా పొట్టి శ్రీరాములు ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా, మీకు ఎక్కడైనా నిరాహార దీక్ష మాత్రమే ఉంటుంది కానీ నిద్రం లేని దీక్షలు మాత్రం ఎక్కడ ఉండవు. ఎందుకు అంటే మనం తినే ఆహారం అది శరీరానికి మాత్రమే పోషణనిస్తుంది. కానీ ఆ నిద్రలోనే మనము అసలైన శక్తిని పొందుతామన్నమాట. నిద్ర లేకపోతే తలనొప్పులు వచ్చేస్తాయి, డైజెషన్ అవ్వదు, మోషన్ అవ్వదు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. నిద్ర అనే అవునండి. నిద్రలోనే మనం అసలు అసలు శక్తి అన్ని. ఎందుకంటే మనము ఈ శరీరం అనేది చాలా తక్కువ, చిన్నది. మనకి 7 శరీరాలు ఉంటాయన్నమాట. ఎనర్జీ బాడీస్ అంటారు వాటిని. ఆ ఆ ఆ! 7 శరీరాల్లో మొట్టమొదటిది మాత్రమే ఈ స్థూల శరీరం, మిగతావన్నీ కూడా సూక్ష్మ శరీరాలు. ఆ హుహు. సూక్ష్మ శరీరాలు ఎనర్జీ బాడీస్ అన్నమాట. వాటన్నింటికి భోజనం కాదు కావాల్సింది, వాటన్నింటికి ఎనర్జీ కావాలి. నేను అది కూడా హుహు. ఇక్కడ చూపిస్తాను. హ్మ్. అంటే ఆ బాడీస్‌కి ఎనర్జీ తీసుకోవడం కోసమే అది ఆత్మలోకం పోతుందా? అవన్నీ ఉన్నతమైన శరీరాలు. సో వాటికి శక్తి వస్తేనే ఆ, వాటికి శక్తినిస్తేనే మనము, ఓకే, మనము ఎనర్జైజ్ అవుతాం. తిండి వలన ఏం లేదు, తిండి వలన చాలా కొంచెమే. హుహు. హ్మ్. మీకు ఇది చూపిస్తున్నాను చూసారా. కనిపిస్తుందండి. సో లెఫ్ట్ సైడ్ మీకు ఎథరిక్ స్పెల్లింగ్ తప్పు రాశారు. మెయిన్ నల్లగా ఉండేదేమో మన ఫిజికల్ బాడీ. తర్వాత 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 ఆ, కింద నుంచి చూడండి, ఎథరిక్ బాడీ, ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ, ఆస్ట్రల్ బాడీ. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేర్లు వేరే వేరేగా ఉంటాయి. సెలెస్టియల్ అలాగే డిఫరెంట్గా ఉన్నాయి. కానీ మనము ఏం చెప్తామంటే, తెలుగులో చెప్పాలంటే ఫస్ట్ అన్నమయ కోశం. అన్నమయ కోశం అంటే ఈ నల్లగా ఉండి మన కంటితో కనిపిస్తుంది కదా, అది అన్నమయ హ్మ్. కోశము. హ్మ్. అదేమో అన్నం అన్నమయ్య. పేరులోనే ఉంది, అన్నం తింటే అది పోషణ లభిస్తుంది కాబట్టి అది అన్నమయ కోశం. తర్వాత మనకి అతుక్కొని ఉండే శరీరం పేరేంటంటే, ఆ, ఈ శరీరాలన్నీ మనకి బయట ఉంటాయి. మన భౌతిక శరీరానికి బయట ఉంటాయి, లోపల కాదు, బయట ఉంటాయి. మనకు అతుక్కొని ఉండే హుహు. బయట శరీరం పేరు ప్రాణమయ శరీరం. దీంట్లోనే చక్రాలు, ప్రాణనాడులు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇంకో ఓకే, హుహు. చక్రాస్ కనబడుతున్నాయి స్పష్టంగా. ఏంటమ్మా? చక్రాస్ కనబడుతున్నాయి పూర్వం స్పష్టంగా. చక్రాస్ కనిపిస్తున్నాయి. సో ఈ చక్రాలు ఇవన్నీ ఏమో ఆ నాడీ నాడీ మండలం. బాడీలో ఉంటాయి అన్నమాట. దాన్ని ప్రాణమయ శరీరం అంటారు. హుహు. ఓకే. హ్మ్. సో మనం నిద్రపోయేటప్పుడు, మనం ధ్యానం చేసేటప్పుడు ఒక శక్తి అయితే ఏదైతే వస్తుందో అవన్నీ కూడా ఈ నాడుల్లో, ఈ శరీరంలోకే వెళ్తాయి. ఓహ్! ఓకే. అట్లాగే మన లోపల ఏదైనా బ్లాక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఈ నాడీ మండలంలో బ్లాక్స్ అన్నమాట. అంటే ప్రాణశక్తిని పోనివ్వకుండా ఎక్కడో ఆగిపోయి ఉంటాయి. మన కోపము, ద్వేషము, ఈ కర్మలు ఏమైతే అంటాం అవన్నీ కూడా ఈ ప్రాణమయ శరీరంలో ఉండే బ్లాక్స్ అన్నమాట. హుహు. ఇప్పుడు హ్మ్. నాకు చెయ్యి నొప్పి వచ్చింది అనుకోండి, ఆ ప్రాణమయ శరీరంలో ఉండే ఆ చెయ్యి భాగంలో ఒక బ్లాక్ ఉంటది. హుహు. హ్మ్. మీరు, మీకు ఇది పంపించమని చెప్తాను. మీరు ఎవరి గ్రూప్లో ఉన్నారు? నేను జాక్స్ గ్రూప్‌లో ఉన్నానండి. ఇంకా ఆన్‌లైన్ అని ఒకటి మోహన మాధురి గారు పెడుతూ ఉంటారు గదా! మనకి అందులో గూడా ఉన్నాను. స్పిరిచువల్ టాబ్లెట్స్ అని కాదు, స్పిరిచువల్ టాబ్లెట్స్ కాదు,
స్పిరిచువల్ రియాలిటీ అని ఒక సినిమా ఉందండి. మన ఆహా. పిఎస్ఎస్ఎం వాళ్ళే చేశారు చాలా సంవత్సరాల క్రితము. అమ్మా మీ దగ్గర నుంచి మ్మ్. నాయిస్ వస్తుందమ్మా. అవునా? మీ దగ్గర నుంచి కొంచెం శబ్దం వస్తుంది అంటున్నాను. స్పిరిచువల్ రియాలిటీ అని ఒక సినిమా ఉంది. నేను దాన్ని గ్రూప్లో పంపిస్తున్నాను. ఓకే అండి, చూస్తాను, పెట్టండి. దాంట్లో మీకు చక్కగా అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుంది, ధ్యానము అంటే ఏంటి, అసలు మనము అంటే ఏంటి, ధ్యానంలో ఏం జరుగుతుంది, మనం ఎక్కడికెక్కడికి వెళ్తాము, నిద్రలో ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా చాలా వివరంగా ఉంటుంది. ఓకే అండి. ఆ, బొమ్మలతో యానిమేషన్తో చేశారు, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ మూవీ. ఓకే, సో మ్మ్. ఈ రెండో శరీరం ప్రాణమయ శరీరము. ఈ శరీరంలో ఈ ప్రాణశక్తి అన్ని ప్రవహిస్తూ ఉంటుంది. మనం ధ్యానం చేయడం ద్వారా వచ్చే ఎనర్జీ ద్వారా ఈ ప్రాణమయ శరీరంలో బ్లాక్స్ ఒక్కొక్కటిగా క్లియర్ అవుతూ ఉంటాయి అన్నమాట. అవి అవుతూ మ్మ్. ఉండడం వలననే ఇప్పుడు నాకు చెయ్యి నొప్పిగా ఉండింది ఎన్నో సంవత్సరాల నుంచి. ఎంతగానో ధ్యానం చేయడం వల్ల ఆ చెయ్యి నొప్పి తగ్గినట్టు అనిపిస్తుంది. ఎందుకు అంటే నా ప్రాణమయ శరీరంలో ఉండే ఎనర్జీ కాస్త బ్లాక్ కాస్త క్లియర్ అవుతుంది. కొద్దిగా క్లియర్ అవడం వల్ల నాకు బయట ఉండే భౌతిక శరీరానికి బాగుంది అనిపిస్తుంది అనమాట. మ్మ్. ఓకే, మ్మ్. తరువాత ఆ, నేను వేరే పేర్ల కోసం చూస్తున్నాను. ఈ పేర్లు మన పేర్లు ఈ పేర్లు కన్ఫ్యూజ్ అవుతాం కదా అనేసి. ఇవన్నీ ఎలా తెలుసుకుంటున్నారండి మీరు? అంటే లెవెల్ బై లెవెల్ క్లాసెస్ ఉంటాయా, ఇట్లా బుక్స్ చదువుతూ తెలుసుకుంటున్నారా? ఓకే, అది కూడా వెరీ గుడ్ క్వశ్చన్. మీకైతే స్పిరిచువల్ టాబ్లెట్స్ L1 కోర్స్ ఉందండి. మ్మ్. ఆ మ్మ్. కోర్స్లో ఇవన్నీ చక్కగా తెలుసుకుంటున్నాం అనమాట. ఈ స్క్రీన్ కనిపిస్తుంది ఓకే. లేదు కదా? కనిపిస్తుందండి. ఆరా కదా, ఆరా స్క్రీనా? 7 layers of aura అని ఉంది. ఆ ఇమేజ్ కోసం చూస్తున్నా. ఇదిగో ఇది ఇట్లా అంతా బయటకు ఉంటుంది. సో అయితే మ్మ్. ఆమ్, తర్వాత రెండోది ఏంటంటే ప్రాణమయ శరీరం గురించి చెప్పుకున్నాం కదా. మూడవది అవును. మనోమయ శరీరం. మనోమయ శరీరం అంటే ఏంటంటే ఆ, మనస్సు. మనోమయం అంటే మనస్సు అన్నమాట. ఇక్కడ పేర్లు వేరే ఉన్నాయి, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే అండి. స్క్రీన్ షేర్ ఆపమంటారా ఉంచనా? పర్లేదు, మీ ఇష్టం అండి. ఓకే, సో మనోమయ శరీరం అంటే మనస్సు అనమాట. మనస్సు అనేది ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్స్తో చెప్తాను నేను. మ్మ్. ఓకే, ఇది ఇలా ఉంచుతాను. ఇది కనిపిస్తుంది కదా మీకు? కనిపిస్తుందండి. ఓకే, సో ఇప్పుడు ఒక వ్యక్తిని మనము ఒక పెద్ద భవంతిలో ఉంచేద్దాం. ఆయనకి ఆ, అక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి, అంత విందు భోజనం ఉంటుంది, ఆ, అన్నీ ఉంటాయి. కానీ బయటికి వెళ్ళడానికి లేదు. అన్ని తలుపులు కిటికీలు అన్నీ మూసేస్తాం అనమాట. అసలు బయట అసలు ఏం జరుగుతుందో తనకి తెలియదు. ఓకే, ఆ, మ్మ్. అన్నీ తన మ్మ్. దగ్గరికి ఎవ్వరు మాట్లాడరు, తనతో ఎవ్వరు మాట్లాడరు. ఆయనకి టీవీ ఫోను పుస్తకాలు ఏవి అందుబాటులో ఉండవు. కానీ సమయానికి భోజనం ఇస్తూ ఉంటారు, రుచికరమైన ఆరోగ్యకరమైన భోజనం ఇస్తూ ఉంటారు అంతే. ఇప్పుడు ఆ వ్యక్తికి మ్మ్. శరీరానికి కావాల్సిన పోషణ లభిస్తుంది. కరెక్ట్ కదా? అవునండి. అంటే ఈ అన్నమయ శరీరానికి కావాల్సిన అన్నం దొరుకుతుంది. తర్వాత నిద్రపోతున్నాడు కాబట్టి ఆ ప్రాణమయ శరీరానికి కావాల్సింది కొద్దిపాటి శక్తి వస్తుంది. ఒకవేళ అతను ధ్యానం చేసే అతనైతే గనక అతనికి బోల్డ్ అంతా ప్రాణశక్తి వస్తుంది. సో ప్రాణమయ శరీరం కూడా బాగుంటుంది. కానీ మనం ఇప్పుడు ప్రస్తుతం అతను ధ్యానం చెయ్యడు అని అనుకుందాం. ఓకే, మ్మ్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అలాగే ధ్యానం అనేది చాలా మందికి తెలియదు కాబట్టి. తర్వాత అతనికి మనోమయ శరీరం ఉంది. ఇప్పుడు అతని మనసు హ్యాపీగా ఉంటాడా? అన్నం తింటున్నాడు, నిద్రపోతున్నాడు, బట్టలు అన్నీ ఉన్నాయి, హ్యాపీగా ఉంటాడా? ఉండడు. ఎందుకంటే అసలు మనసుకు అనేది ఆహారం లభించట్లేదు.
మరి అతనికి ఒకరోజు ఒక్కసారి అలాగా కిటికీ తలుపు తీసి పెట్టారనుకోండి, ఆ బయట ప్రకృతి, చెట్లు, ఆ భవంతి చుట్టూ ఉండే ఆ సౌందర్యాన్ని చూసి ఎంత ఆహ్లాదాన్ని పొందుతాడు అతను. అవునా? అవును. ఆ అవునండి. ఏదైతే ఆ లోపల ఆ హ్యాపీనెస్ ఏదైతే వచ్చి హీ ఫీల్స్ బెటర్, రైట్? అవును. ఆ ఆ బెటర్ ఫీలింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫుడ్ వలన రాలేదు, నిద్ర వలన రాలేదు. ఏదో జరిగింది, ఏదో లోపలికి వెళ్ళింది. ఆ లోపలికి వెళ్ళిన దాని వల్ల అతనికి ఆ ఆహ్లాదం, హ్యాపీనెస్ వచ్చింది. ఆ హ్యాపీనెస్ యాహ్! ఎక్కడికి వెళ్ళింది అంటే మనోమయ శరీరానికి ఫుడ్ వెళ్ళింది అప్పుడు. ఆ చెట్లు అవి ఇవి చూసినప్పుడు. మనస్సుకి ఆహ్లాదం కలిగించేది మనోమయ శరీరానికి ఫుడ్. హుహు. హ్మ్. ఓకే. ఆ, హ్మ్. తర్వాత తర్వాతది ఏంటి అంటే విజ్ఞానమయం. తర్వాత విజ్ఞానమయ కోశం అన్నమాట. అది తర్వాత శరీరము. నాలుగవది విజ్ఞానమయం. ఈ విజ్ఞానమయము పేరులోనే ఉన్నట్టు దానికి ఆహారం ఏంటి అంటే జ్ఞానము. మనకి పుట్టినప్పుడు ఒక పిల్లవాడు ఎలా ఉన్నాడో, ఒక 5 ఏళ్ల పిల్లవాడికి రెండిటికి తేడా ఉంటుంది. ఎన్నో విషయాలు నేర్చుకొని ఉంటాడు అప్పటికి, కదా. హ్మ్. అవును. అవన్నీ అవును. భౌతిక శరీరం మీద కనిపించట్లేదు మనకి. ఎక్కడికి వెళ్తుంది ఆ జ్ఞానం అంతా అంటే విజ్ఞానమయ కోశంలోకి వెళ్తుంది. హుహు. సో ఒక వ్యక్తికి అసలు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఇందాక మనం ఆ వ్యక్తిని భవంతిలో బంధించినప్పుడు అతనికి ఏమీ జరిగేది ఎక్కడ ఏమీ తెలియట్లేదు. అసలు ఏం రోజు జరుగుతుందో, పగల రాత్రే. అదే అతను పుట్టినప్పటి నుంచి అట్లాగే గదిలో ఉంటే అసలు అతను ఏమి తెలియని డంబతనంగా ఉండేవాడు కదా. అవును. సో మరి ఆ జ్ఞానం అంతా ఎక్కడికి వెళ్తుంది అంటే అది టాంజిబుల్ కాదు, మనకి తాకలేము, జ్ఞానాన్ని తాకలేము, కానీ అది ఎక్కడికో వెళ్తుంది, మన లోపలికి చేరుతుంది. ఎక్కడ అంటే ఆ విజ్ఞానమయ కోశంలోకి చేరుతుంది. హుహు. సో ఆ విజ్ఞానమయ కోశం డెవలప్ అవుతుంది, దానికి ఫుడ్ లభిస్తుంది, దాన్ని అది ఉత్తేజితం పొందుతుంది. దాంతో మనము ఒక జ్ఞానవంతులుగా తయారవుతున్నాం అనమాట. మనం ఇట్లా వి ఫీల్ బెటర్, ఒక బెటర్గా అనిపిస్తుంది మనకి. హ్మ్. ఇప్పుడు నాకు ఒక భాష రాదు, నాకు రాని భాషలో ఎవరైనా మాట్లాడుకుంటూ ఉంటే నేను డల్ అయిపోతాను కదా, నాకు చేత కాదే అనే ఫీలింగ్ ఉంటుంది, డిప్రెసింగ్ ఉంటుంది. హ్మ్. ఆ, యాహ్! అదే కనుక నేను ఓకే నాకు రాదు అనే విషయం తెలుసుకొని ఇప్పుడు ఇప్పుడు నేను నేర్చుకోవడం మొదలు పెడితే నేను హ్యాపీగా నెక్స్ట్ ఒక 5 ఏళ్ల తర్వాతైనా వాళ్ళతో మాట్లాడేసి నా లోపల ఒక కాన్ఫిడెన్స్, ధైర్యము, పట్టుదల ఎన్నెన్నో వస్తాయి కదా. అవును. అలా నేను డెవలప్ అవుతాను అనమాట. అదే ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే. ఆ లోపల ఉండే కాన్ఫిడెన్స్, ధైర్యము ఇవన్నీ రావడమే మన ఆధ్యాత్మిక ఎదుగుదల. హుహు. ఓకే. తర్వాత శరీరం ఏంటంటే విజ్ఞానమయం అయిపోయిన తర్వాత ఆనందమయం. ఈ ఆనందమయ పేరులోనే ఉన్నట్టు ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ధ్యానం చేసినప్పుడు ఏదో జరుగుతుంది మనకి. ఇదేదో చాలా బాగుందండి అంటారు. ఏం బాగుంది అంటే తెలియదు, తాకడానికి లేదు, చెప్పడానికి లేదు, కానీ ఏదో బాగుంది, నాకేదో జరుగుతుంది, నాకేదో హాయిగా ఉంది, అందుకే నేను ధ్యానం చేస్తాను అంటారే, అది ఈ ఆనందమయ శరీరంలోకి వెళుతుంది ఆ ఎనర్జీ అంతా అక్కడ ఆహా! ఓహ్! వెళ్ళి మనకి నిజమైన ఆనందం అనేది కలుగుతుంది. ఓకే. తర్వాతది ఆ, ఆనందమయం అయిపోయిన తర్వాత మన 5 అయింది. ఆరోది విశ్వమయ కోశం. విశ్వమయ కోశం ఎనర్జైజ్ అయినప్పుడు ఏమవుతుందంటే విశ్వమయ కోశం ద్వారా మనము విశ్వంతో కనెక్షన్లో ఉంటాం. విశ్వమంతా ఇంకా మనమే, ఇంకా వేరే వాళ్ళు అది వాళ్ళు వేరు మనం వేరు అని కాదు. ఆ విశ్వమయ కోశం దగ్గరకు వచ్చేటప్పటికి ఇప్పుడు మీ విశ్వమయ కోసము నా విశ్వమయ కోసము ఒకటే అయి ఉంటుంది. ఆల్మోస్ట్ మనకు అసలు తెలియని కూడా తెలియదు, సపరేట్ చేయలేం మనం. ఎందుకంటే మన అందరము విశ్వమంతా ఒకటే, మన అందరం కనెక్షన్లో ఉన్నాము అని చెప్పడానికి అదే అనమాట రుజువు. ఆ బాడీస్ అంతా బాడీస్ అందరి శరీరాలు కలిసిపోయి ఉంటాయి ఆ లెవెల్లో. హుహు. హ్మ్. అందుకే ఇప్పుడు ఒకళ్ళకి ఎక్కిళ్ళు వస్తే అంటారు కదా ఎవరో తలుచుకుంటున్నారు అనేసి. అక్కడ తలుచుకున్న వాళ్ళకి ఇక్కడ ఎక్కిళ్ళు ఎలా వస్తున్నాయంటే మనం అక్కడ కనెక్షన్లో ఉన్నాం ఆ బాడీలో, విశ్వమయ కోశంలో. హుహు. హ్మ్. ఓకే. అన్నిటికంటే పైది నిర్వాణమయ కోశం. నిర్వాణం అనమాట, ఇంకా అక్కడ ముక్తి, మోక్షం. ఆ స్థితిలో ఇంకా మనమే అంతా, విశ్వమంతా మనమే, ఇంకా మళ్ళీ సపరేషన్ అదంతా ఏముండదు. ఇంకా నెక్స్ట్ లెవెల్ అది అర్థం చేసుకునేంత లెవెల్ కూడా నాకు లేదు. సో నేను నాకు తెలిసినంత వరకు చెప్తున్నా. ఓకే అండి. యా, ఐ థింక్
లాస్ట్ లెవెల్ గురించి మీరు అనేది? నిర్వాణమయ కోసం లాస్ట్ది. లాస్ట్ లెవెల్ అది దేనికండి? లాస్ట్ లెవెల్ లాస్ట్ లెవెల్ ఏమన్నారు? లాస్ట్ లెవెల్ అది దేనికి? లాస్ట్ లెవెల్ది అదే అంటున్నాను, అది నిర్వాణం అనమాట. పేరు అంటేనే నిర్వాణం అంటేనే ఇంకా మోక్షం అల్టిమేట్ కదా. ఓకే. నిర్వాణం అంటే ఇంకా అల్టిమేట్ అనమాట. ఆ లెవెల్ లో అప్పటికే మనం విశ్వంతో కనెక్షన్, విశ్వం అంతా మనమే అయిపోయి ఉంటాము, విశ్వమయ కోశంలోనే మనం అయిపోయి ఉంటాము, వన్నెస్ వచ్చేస్తుంది. ఇంకా నిర్వాణమయ కోశాన్ని అర్థం చేసుకునే లెవెల్ నాకు లేదు అంటున్నాను. ఓకే. ఓకే. అదా మీరు యా యా ఓకే. యా. సో గుడ్ టాపిక్స్, మనం జస్ట్ మంచి క్వశ్చన్స్ అడిగారు, మంచి టాపిక్ మనం మాట్లాడుకోగలిగాము. L1కి సంబంధించింది L1 కోర్స్ అనేది ఉందండి. దాని ద్వారా మేము అంతా తెలుసుకున్నాము. ఇప్పుడు ఎవరైతే మెంటర్స్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ L1 ద్వారానే నేర్చుకున్నారు. మీకు అది పంపిస్తున్నాను. అది యా ఆన్లైన్ దాంట్లోనే లింక్ పెట్టండి. యా షూర్ అండి, పెట్టండి, నేను చూస్తాను. ఉమ్, ఇంకొకటండి, ఒక క్లారిఫై చేసుకోవడానికి, అంటే నేను స్టార్టింగ్ లో అడుగుతుంది కదా, అదే అంటే నిద్రపోయినప్పుడు ఆత్మ అదే తన లోకంలోకి పోతుంది, ఎందుకంటే ఎనర్జీ తెచ్చుకోవడానికి, ఎనర్జీ గెయిన్ చేసుకోవడానికి. అవును. అండ్ అది అది జ్ఞానం కూడా, జ్ఞానాన్ని సంపాదించడానికి. అట్లాగే మన యొక్క ఆత్మ ఎదుగుదల కోసమే మనం ఈ భూమి మీదకి వస్తాము. అంటే మనం కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి వస్తాము. సో ప్రతిరోజు రాత్రి ఆత్మ వెళ్ళినప్పుడు, సారీ మీ ప్రశ్నని పూర్తి చేయకుండా నేను చెప్తున్నాను. ఆ, ఏ చెప్పండి పర్లేదు, చెప్పండి. లేదు ఇంతే, ఇదే అండి. అదే అంటే నేను అర్థం చేసుకున్నది కరెక్టా కాదా అని. అదే రాత్రి పడుకున్నప్పుడు ఆత్మ తన లోకంలోకి పోతుంది కదా, ఎందుకంటే శక్తిని తెచ్చుకోవడానికి. ఉమ్, అదే నేను ఇంతే అనుకున్నా, శక్తిని తెచ్చుకోవడానికి అని, లేదు ఎడ్యుకేట్ అవ్వడానికి కూడా అని ఎస్ మీరు చెప్పారు. ఎస్, ఎడ్యుకేట్ అవ్వడానికి. అట్లాగే ఎడ్యుకేట్ మనము అవ్వడానికి అంటే ఏం ఎడ్యుకేట్ అది? అదే చెప్పబోతున్నాను. ఆమ్, ఓకే. ఇప్పుడు నేను సహనం నేర్చుకోవడం కోసం భూమి మీదకి వచ్చాను. ఈ శరీరం తీసుకోవాలన్నమాట. ఎందుకంటే భూమి అనేది ఒక అద్భుతమైన గ్రహము. ఈ భూమి మీద ఉండేటప్పుడే మనం చాలా త్వరగా నేర్చుకొని ఎదగగలము. మిగతా లోకాల్లో త్వరగా ఎదగలేము, ఎందుకంటే అక్కడ శరీరం లేదు, ఇక్కడ శరీరం ఉంది. శరీరం ద్వారా అనుభవాలు పొందడం అనేది చాలా ఈజీ అన్నమాట. ఇంకా వేరే లోకాలు ఎక్కడ అది కుదరదు. అది వేల సంవత్సరాలలో టైం పడుతుంది అన్నమాట అక్కడ ఎదగడం అంటే. అందుకే చాలా మంది ఉన్నతంగా ఎదిగిన తర్వాత కూడా భూమి మీదకి ఎందుకు వస్తారంటే ఇక్కడ టకటక పనులు చేసుకొని వెళ్ళిపోవడానికి. ఇక్కడ 100 సంవత్సరాలు జీవించింది మనం పై లోకంలో ఒక్క నిమిషంలో అంతా చూసేయచ్చు అనమాట. ఎప్పుడో వెళ్ళొచ్చినట్టే ఉంటుంది మనకు అక్కడ. దానికి ఒక అద్భుతమైన సినిమా ఉంది, ఆస్ట్రల్ సిటీ అనేది. చాలా అద్భుతమైన సినిమా. ఈ సినిమాలు ఎన్నో విషయాలు, పుస్తకాలు, క్లాసులు ఇవన్నీ వినడం ద్వారా మనం ఇవన్నీ తెలుసుకోవచ్చు. సో ఎలా అంటే ఆత్మలోకంలో ఓ నువ్వు ఇంకా ఈ పాఠం నేర్చుకోవాలి అంటే, ఓ సరే నేనైతే భూమి మీదకి వెళ్ళేసి వస్తాను అని చెప్పి వెళ్తాము. భూమి మీదకి వచ్చిన తర్వాత మాయలో ఉంటాము, ఎన్నో సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడినట్టు ఉంటుంది. కానీ శరీరం ఎప్పుడైతే వదిలిపెట్టి పైకి వెళ్తామో, పైకి వెళ్ళేసి మనం ఎలా అయితే ఎగ్జామ్ రాసేసి బయటికి వచ్చి ఎగ్జామ్ పేపర్ చూసుకొని, అర్రెర్రే ఈ ఎగ్జామ్ ఈ పేపర్ ఈ క్వశ్చన్ ఈ క్వశ్చన్ పేపర్ తప్పు చూసుకుంటే రాశాను. అప్పుడు ఏమంటారు వాళ్ళు, ఓ అవునా అయితే సరే మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ తీసుకుందులే అంటారు. అట్లాగా నేను ఎప్పుడైతే ఈ జీవితం అంతా అనుభవించేసి పైకి వెళ్ళిన తర్వాత మన జీవితం అన్ని ముఖ్యమైన సంఘటనలన్నీ మనకి పైన చూపిస్తారు. ఒక స్క్రీన్ లాగా వేసేసి చూపిస్తామండి, ఇదిగో ఇది నీ జీవితంలో ముఖ్యమైన సంఘటనలు. ఈ సంఘటనలో నువ్వు ఇలా కాకుండా అలా ప్రవర్తించి ఉంటే నీ భవిష్యత్తు ఇలా ఉండేది అని అది కూడా చూపిస్తారు. ఉదాహరణకి నన్ను ఎవరో ఏదో అంటారు, నేను వాళ్ళని తప్పు పట్టడము, వాళ్ళని కోపగించుకోవడం, వాళ్ళని ద్వేషించడము, అది పెరిగి 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 చివరికి వాళ్ళని చంపేంత వరకు కూడా తెచ్చుకుంటా. సో అలా కాకుండా వాళ్ళు చెప్తారన్నమాట, ఎవరిని తప్పు పట్టరు అక్కడ. పైలోకాల్లో దూషించడము, ద్వేషించడము, పనిష్ చెయ్యడము ఇవి ఏవి ఉండవు. కేవలం మనకి గైడెన్స్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే అది సర్వాత్మ లోకం, పరమాత్మ లోకం. వాళ్ళంతా ప్రేమమయమే ఉంటుంది అక్కడ. ప్రేమ తప్పితే ఇంకోటి ఉండదు. ఈ పుస్తకం బిగినింగ్ లో చెప్పారు, ప్రేమ అనేది మనం వినచ్చంట. ప్రేమని మన చుట్టూ ఉంటుంది, అక్కడ గాలి ఉండడము ఇవన్నీ కాదనమాట. అక్కడంతా ప్రేమ ఉంటుంది చుట్టూ. ఆ ప్రేమనే ఆహారం, ప్రేమనే శక్తి, ప్రేమనే శబ్దం, అన్ని ప్రేమనే. ప్రేమ ద్వారానే మనం కమ్యూనికేట్ చేస్తాము.
సో అక్కడికి పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తారన్నమాట, ఇలా కాకుండా నువ్వు ఇలా ప్రవర్తించి ఉండాలి అని చెప్తారు. అప్పుడు ఏం చేస్తాం మనం, ఓ అవునా నేను మిస్ చేశాను, సరే నేను మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుంటాను అని చెప్పి వాళ్ళ మార్గదర్శకులు చెప్తారన్నమాట, నీకు అర్జెంటుగా ఇప్పటికిప్పుడు వెళ్ళిపోయి నువ్వు పాఠం నేర్చుకొని రావాలా, లేదంటే కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చా అనేసి అది కూడా వాళ్ళు మనకి గైడ్ చేస్తారు. దాన్ని బట్టి మనం పాటిస్తాము. అయితే ఆ, ఈ ఇది కూడా చూపిస్తారు, నువ్వు ఇలా కాకుండా అలా చేసి ఉండాలి, ఈ పాఠం నేర్చుకోవడానికి వెళ్ళావు కానీ మిస్ చేసేసావు అని అన్నప్పుడు, అందుకోసమే మనుషులు ఆత్మలు వందల వందల జన్మలు తీసుకుంటారన్నమాట. ఒక్కసారి నేర్చుకోవడానికి కుదరదు, నేర్చుకోలేకపోతారు, అవకాశాలు వచ్చినా మర్చిపోతారు, వదిలిపెట్టేస్తారు. అందుకే కష్టాలు పడుతూ మరణిస్తారు, ఎన్నో రోగాలు పడి మంచాన్ని పడి మరణిస్తారు. పైకి వెళ్ళిన తర్వాత తెలుసుకొని మళ్ళీ భూమి మీదకి వస్తారు. మళ్ళీ అదే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మళ్ళీ మాయలో పడ్డారనుకోండి, మళ్ళీ మర్చిపోతారు. అందుకోసమే ప్రతిరోజు రాత్రి మన ఆత్మ పైకి వెళుతుంది. ఆ మార్గనిర్దేశకులు మనకి గైడ్ చేస్తూ ఉంటారన్నమాట. నీ జీవితంలో రేపు ఈ సంఘటన జరగబోతుంది, పలానా వాళ్ళు నీ జీవితంలోకి వస్తారు, వాళ్ళు నీకు ఈ అవకాశాన్ని ఇస్తారు, వాళ్ళు ఏదో తిడతారు, దాంతో నీకు సహనం, ఒక అత్తగారు వస్తారు నీ జీవితంలోకి, ఆవిడ అరుస్తూ ఉంటుంది, నువ్వేమో సహనం పాటించాలి అని ముందుగానే మనకి గైడెన్స్ అనమాట, పలానా వాళ్ళు వస్తారు అని. చాలా మందికి ధ్యానంలో కానీ లేదా నిద్రలో కానీ వాళ్ళ జీవితంలో కాబోయే వాళ్ళ భర్త, భార్య, వాళ్ళ ఫోటోలు కూడా కనిపిస్తాయి, వాళ్ళు కనిపిస్తారు యాక్చువల్గా, వీళ్ళు వీళ్ళు రాబోతున్నారు నీ జీవితంలో కానీ భవిష్యత్తులో చూపిస్తారు కూడా. మరి ఇదంతా ఉమ్. గుర్తుంటదా అండి? ఆత్మ తిరిగి బాడీలోకి వచ్చినాక అదే తనకి గుర్తుండే గుర్తుంటుంది. విధంగా చేస్తారు. ధ్యానంలో చేసేవి మనం గనక మన సాధన పెరిగే కొద్దీ మనకి ఇవన్నీ గుర్తుంటాయి, చక్కగా గుర్తుంటాయి. ఆస్ట్రల్ అదే ట్రావెల్ బిఫోర్ ఉండదు, ఆఫ్టర్ ఉంటుంది. అదే కదా మీరు సాధన అనేది? మన బిఫోర్ ఏం అర్థం కాదు, తెలియదు. అది ఎస్, ఊకే ఏదో నిద్ర అంతే, అది అంతే. ప్రశాంతమైన నిద్ర అంతే. అవును. కానీ ఆఫ్టర్ స్పిరిచువాలిటీ అర్థం అవుతుంది. ఎస్. అదే కదా మీరు అనేది? అవును, ఓకే. అవును. ఇంకా ఇంకా బాగా సాధన పెంచితే మనము మన శరీరంలోంచి ఆత్మ బయటికి వెళ్ళడము, బయట తిరగడము, ఏమేమి చూడటము, తాకడము, ఎవరెవరితో మాట్లాడడం, అవన్నీ స్పష్టంగా చూస్తాం. మనమే మన మన ఎరుకలోకి వస్తుంది అది. దాన్ని ఆస్ట్రల్ ట్రావెల్ అంటారు. ఉమ్. చాలా మంది వెళ్ళారు మన పిఎస్ఎస్ఎంలో, ఎంతో మంది ఆస్ట్రల్ ట్రావెల్ చేశారు. ఎస్, ఎస్. నైస్ అండి, బాగా చెప్పారు. థ్యాంక్స్. ఎస్, వెరీ గుడ్ డిస్కషన్ అయింది ఈరోజు. ఓకే, సరే మనం అయితే ధ్యానంలోకి వెళ్దామా? ఓకే అండి. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ పాటు చేద్దాము. థ్యాంక్ యూ మాస్టర్స్.